రాడిసన్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని 2 రోజుల క్రితం పోలీసులకు సమాచారం ఇచ్చిన క్రిష్ విచారణకు హాజరు కాకుండా హైకోర్టులో పిటిషన్ వేశారు. గచ్చిబౌలి పోలీసులు మాత్రం క్రిష్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అంటున్నారు. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారని, పలుమార్లు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు. A10 గా డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. నిర్భయ్ సింధి, వివేక్ తో కలిసి డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 24న రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నట్లు పోలీసులు రిమాండ్లో తెలిపారు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతిసారి కూడా రాడిసన్ హోటల్లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అబ్బాస్ అలీ స్టేట్మెంట్ లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ పార్టీలో మొత్తం 7 గ్రాముల కొకైన్ సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే రాడిసన్ హోటల్లో 3 గ్రాముల కొకైన్ మాత్రమే వినియోగించినట్లు తేలింది. మరో 4 గ్రాముల కొకైన్ పై SOT గచ్చిబౌలి పోలీసులు ఆరా తీస్తున్నారు. 4 గ్రాముల కంటే తక్కువ పరిణామంలో డ్రగ్స్ వినియోగం జరిగితే కోర్టులో కేసు నిలబడదు అని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే మంజీరా గ్రూప్స్ డైరెక్టర్ వివేకానంద్, పెడ్లర్ అబ్బాస్, డ్రైవర్ ప్రవీణ్ ని అరెస్ట్ చేశారు. నిర్భయ్, కేదార్లను విచారించి పోలీసులు ఇచ్చారు. విచారణకు రాకుండా 7 నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు. విచారణకు వెళితే దొరికిపోతామన్న భయంతో నిందితులు ఉన్నారని పోలీసులు అంటున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ నిందితులు డ్రగ్స్ వినియోగించినట్లు నిరూపించడం ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. ఇక ఈ కేసులో మొత్తం 12 మందిని FIR లో చేర్చారు పోలీసులు. డ్రగ్ కేసులో A9 గా ఉన్న నీల్ విదేశాలకు పారిపోయాడు. మరో 3 పరారీలో ఉన్నారు. రఘుచరణ్ అనే నిందితుడు గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. రఘుచరణ్ కు నిర్వహించిన నార్కోటిక్స్ పరీక్షల రిపోర్ట్స్ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో తరచూ డ్రగ్స్ కలకలం రేగుతోంది. రాష్ట్రంలో మత్తు కేసులు ఎప్పుడు తెరపైకి వచ్చినా అందులో ఎవరో ఒక సెలబ్రిటీ పేరు ఖచ్చితంగా వినిపిస్తూనే ఉంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుంచి రాడిసన్ హోటల్ కేసు వరకు ప్రతి దాంట్లోనూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు నిందితులుగా ఉంటున్నారు. తాజా కేసులో పలువురు సెలబ్రిటీల పేర్లు FIR లో చేర్చగా స్టార్ డైరెక్టర్ కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు దర్యాప్తు రోజురోజుకి మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు మీర్జా వహీద్ బేగును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 13 మందిని నిందితులుగా చేర్చగా ఇందులో చాలా మంది సినీ ఇండస్ట్రీతో సంబంధం ఉన్నవారే కావడం విశేషం. అయితే ఫిబ్రవరి నెలలో 4 సార్లు రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ ద్వారా మీర్జా డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు పార్టీలో పాల్గొన్న డైరెక్టర్ క్రిష్ వ్యవహారంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో పాల్గొన్నందుకు ఆయనకు CRPC 160 నోటీసులు జారీ చేయగా విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని ఆయన పోలీసులను కోరారు. మరోవైపు సెలబ్రిటీ లిషి పేరును FIR లో చేర్చినప్పటి నుంచి కనిపించడం లేదని ఆమె సోదరి కుషిత గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. నోటీసులు ఇవ్వడంతో భయపడిన ఆమె ఇంటికి రావడం లేదని, దాంతో పోలీసుల ముందు హాజరు కాలేదని వివరణ ఇచ్చారు కుషిత. రాష్ట్రంలో ఎప్పుడు డ్రగ్స్ కేసులు తెర మీదకు వచ్చినా అందులో సినీ తారల పేర్లు ఖచ్చితంగా వినిపిస్తూనే ఉన్నాయి. 2022లో రాడిసన్ ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో జరిగిన ఓ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఏకంగా 150 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అందులో 10ల సంఖ్యలో సెలబ్రిటీలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత 2023లో నిర్మాత KP చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాలా మంది సెలబ్రిటీలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు బయటకు వచ్చాయి. నెల రోజుల క్రితం నార్సింగిలో సినీ నటి లావణ్య డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తొలుత డ్రగ్స్ వాడడం అలవాటు చేసుకున్న ఆమె ఆ తర్వాత డబ్బు కోసం మరికొందరితో కలిసి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పట్టుబడడం కలకలం రేపింది. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చే యోచనలో ఉన్న ప్రభుత్వం మత్తు పదార్థాల కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసుల్లో తరచూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు పట్టుబడడం కలకలం రేపుతోంది.